స్నేహం, ప్రేమ, వివాహం, బంధం ఏదైనా బలమైన పునాది మాత్రం నమ్మకమే. ఒకరిపై ఒకరికి భరోసా ఉన్నప్పుడే వారి మధ్య అనురాగం, అనుబంధం పెరుగుతాయి. ఎప్పుడైతే నమ్మకం పోయి అనుమానం మొదలవుతుందో అప్పుడే ఆ బంధం బీటలు వారుతుంది. ప్రాణానికి ప్రాణంగా భావించిన వారిని చంపేంత ఉన్మాదానికి కారణమవుతోంది. భర్తకు దూరమైన ఓ యువతి ఓ వివాహితుడికి చేరువైంది. 3 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరోజు ఊరు కాని ఊరిలో ఆ మహిళ దారుణంగా హత్యకు గురైంది. 2 పిల్లల తల్లి అయిన ఆమె ప్రాణాలను బలి తీసుకుంది ఎవరు? ఆ మహిళ హత్య వెనుకున్న కారణాలేంటి? ఈ ఏడాది జూన్ 29 సోమవారం పల్నాడు జిల్లా అమరావతి మండలం లింగాపురంలో గుర్తు తెలియని యువతి హత్య వార్త కలకలం రేపింది. స్థానిక చెరువు సమీపంలోని వెంచర్ వద్ద తలపై బండరాయితో బలంగా కొట్టడంతో సుమారు 30 ఏళ్ల యువతి విగతజీవిగా పడి ఉండటాన్ని గ్రామస్తులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. చనిపోయిన మహిళ ఆ గ్రామానికి చెంది ఉండకపోవడంతో ఎక్కడి నుంచో ఇక్కడకు తీసుకువచ్చి హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు. కేసు నమోదు చేసిన అమరావతి పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో మృతురాలు పిడుగురాళ్లకు చెందిన మేరీగా తేలింది. ఆమెను రాజుపాలెం మండలం కోటనెమ్మలిపురానికి చెందిన ఆంజనేయులు హత్య చేసినట్లు గుర్తించారు. పిడుగురాళ్లకు చెందిన మేరీకి 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 2 పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో కొంతకాలంగా మేరీ భర్తకు దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో 3 ఏళ్ల కిందట మేరీకి రాజుపాలెం మండలం కోటనెమ్మలిపురం గ్రామానికి చెందిన ఆంజనేయులతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే అప్పటికే ఆంజనేయులకు పెళ్లయింది. కానీ మేరీతో కలిసి ఉండాలని నిర్ణయించుకుని ఇద్దరూ పిడుగురాళ్లలో సహజీవనం చేయసాగారు. ఇరువురు పిడుగురాళ్ల పట్టణంలో మసీదు సెంటర్ వద్ద వస్త్ర దుకాణం పెట్టారు. ప్రారంభంలో దుకాణం బాగానే సాగినా ఆ తరువాత వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు మేరీ సహజీవనం విషయం తెలిసి ఆంజనేయులు భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆంజనేయులు మేరీ మధ్య కూడా గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే మేరీ ప్రవర్తనలో ఆంజనేయులు మార్పు గమనించాడు. తనకు తెలియకుండా మరో ఫోన్ వాడటంతో ఎవరితోనో చాటింగ్ చేస్తుందనే అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై పలుమార్లు ఇరువురు గొడవ పడ్డారు. వస్త్ర దుకాణంలో నష్టాలు రావడంతో ఆంజనేయులు పిడుగురాళ్ల నుంచి తెలంగాణలోని మిరియాలగూడ వెళ్లి అక్కడ తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అయితే పిడుగురాళ్లలో ఉంటున్న మేరీ గతంలో మాదిరి మాట్లాడకపోవడంతో పాటు ఇతరులతో చనువుగా ఉంటుందని ఆంజనేయులు ఆమెపై కోపం పెంచుకున్నాడు. మేరీ కోసం భార్యను సైతం దూరం చేసుకున్నా ఆమె మాత్రం తనను మోసం చేస్తుందని భావించి హత్య చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఆంజనేయులు పథకం ప్రకారం మేరీతో అమరావతి వెళ్దామని చెప్పి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. అమరావతి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో లింగాపురం వద్ద ఇరువురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆవేశం కట్టలు తెంచుకోవడంతో ఆంజనేయులు మేరీని దారుణంగా చంపాడు. ఈ అమ్మాయి తోటి లాస్ట్ 5 years నుంచి కూడా ఇద్దరు సహజీవనం చేస్తున్నట్లు, ఈ క్రమంలో ఈ అమ్మాయి వేరే ఫోన్ వాడుతూ ఉన్నట్లు, ఇతను ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్యూరాడ్లో ఉండకుండా హైదరాబాద్ మిరియాలగూడలో ఈ తాపీ పని కోసం వెళ్తూ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. దాని మీద ఇతను ఈ ఫోన్ వాడుతుంది, వేరే వాళ్ళతోటి చాట్ చేస్తుందని చెప్పేసి అనుమానం పెంచుకొని ఆమెను ఎట్లయినా చంపాలని చెప్పేసి నిర్ణయించుకొని ముందు రోజు అమరావతి వెళ్దామని చెప్పేసి బట్టలు సర్దుకొని రావడం జరిగింది. మార్గం మధ్యలో ఆమెతో గొడవ పెట్టుకొని ఈ వెంచర్లో మాట్లాడదాము అని చెప్పేసి ఆమె ఫోన్లో ఏమి చెక్ చేసి దాని మీద కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగినట్లు తెలుస్తూ ఉంది. దాని మీద ముందే చేసుకున్న ప్లాన్ ప్రకారం ఆ వెంచర్లో ఈ గోడ చివరి కట్టానికి తెచ్చుకున్న బ్రిక్ రాళ్లతోటి తల మీద బలంగా మోది చంపేయడం జరిగింది.
హత్య జరిగి 24 గంటలు గడవక ముందే నిందితుడు ఆంజనేయులును అమరావతి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. తల్లి చనిపోయి మేరీ 2 పిల్లలు అనాథలుగా మిగిలారు.